గాజా రూపంలో ఇజ్రాయెల్కు ఎదురైన సవాళ్లే పీఓకే రూపంలో మనకు ఎదురు కాబోతున్నాయా? ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ను ఉక్కిరిబిక్కిరు చేస్తున్న సీక్రెట్ టన్నెల్స్ భారత్ను కూడా సవాల్ చేయబోతున్నాయా? ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఉగ్రవాదులు సొరంగాలపై ఫోకస్ చేశారా? ఈ ప్రశ్నలకి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలు ధ్వంసమైపోయిన వేళ పాక్ ఆర్మీతో కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాదులు పీఓకేలో ఎంటర్ అయ్యారు. అక్కడ సీక్రెట్ టన్నెల్స్ నిర్మించడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. ఈ మొత్తం కథను హమాసే నడిపిస్తోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంతకు పీఓకేలో అసలేం జరుగుతోంది? పాక్ సైన్యంతో కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం చేస్తున్నారు? సీక్రెట్ టన్నెల్స్ నిర్మాణానికి నిజంగా హమాస్ సాయం చేస్తుందా? వాచ్ దిస్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హమాస్ గ్యాంగ్ సీక్రెట్ టనెల్స్. సైన్యం లష్కరేతో కలిసి సొరంగాల నిర్మాణాలపై ఫోకస్. పీఓకేలో యాక్షన్లోకి దిగాల్సిన సమయం వచ్చేసిందా? कैमरा भी दे दो सर, इसको एक मोबाइल ही दे दो, अगर ये मोबाइल ही दे दो, ये ले वीडियो बन रहा है, सर्च लाइट मार बेटा, सर्च लाइट मार लो, चलो। और ये वीडियो भी सेंड వీళ్లంతా ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు. వీళ్లు రెచ్చిపోయి నినాదాలు చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భారత నియంత్రణ రేఖ దగ్గర. పాక్ ఆర్మీకి ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో చెప్పడానికి ఈ వీడియో మరో ఉదాహరణ. ఈ వీడియోలో లష్కరే సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజాతో పాటు ఉగ్ర సంస్థకు చెందిన అనేక మంది సభ్యులు ఉన్నారు. వీరంతా పీఓకే దగ్గర ఎల్ఓసీని సందర్శించడానికి కారణం జిహాదీ ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికి సొరంగ మార్గాలను తవ్వించడమే. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు ఇప్పటికే ఆ విషయాన్ని తేల్చేశాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సొరంగాల తవ్వకాలను వేగవంతం చేసినట్లు తెలిపాయి. ఈ వ్యవహారంపై బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీ కూడా అప్రమత్తంగా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడానికి ముందు చొరబాటుదారులు లోతైన భూగర్భ సొరంగాలను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఉగ్రవాదులను భారత్లోకి పంపించేందుకు, వీటిని ఉపయోగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వివరంగా చెప్పాలంటే గాజాలో హమాస్ అనుసరించిన దారుణమైన వ్యూహాలనే పీఓకేలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు అనుసరిస్తున్నారు. ఈ కుట్రల వెనుక హమాస్ ఉందా అన్నదే ఇప్పుడు మిలియన్ మార్క్ క్వశ్చన్. ఎందుకంటే ఫిబ్రవరి నెలలోనే పీఓకేలో హమాస్ అడుగుపెట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో జరిగిన కాశ్మీర్ సోలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్స్ సభలో ఖలీద్ చేసిన కన్నింగ్ కమెంట్స్ ఇవి. పాలస్తీనా ముజాహిదీన్లు, కాశ్మీర్లోని ముజాహిదీన్లు ఇప్పుడు ఏకమయ్యారని, న్యూఢిల్లీలో రక్తం చిందించాల్సిన టైం వచ్చిందని, కాశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సభ సాక్షిగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హమాస్ సంస్థలు ఒకటైనట్లు ప్రకటించాడు. పాక్ ఏటా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం పేరిట భారత్పై విషం చిమ్ముతుంది. కానీ ఈసారి హమాస్ ను ఆహ్వానించి భారత్ ను సవాల్ చేసింది. పైగా ఆ కార్యక్రమానికి అల్ అక్సా ఫ్లడ్స్ అని పేరు పెట్టి 140 కోట్ల భారత పౌరులను బెదిరించే ప్రయత్నం చేసింది. హమాస్ నేత ఖలీద్ కశ్మీర్లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడవచ్చునని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. చివరకు ఖలీద్ అదే చేశాడు. ఇది జరిగి 2 నెలలు పూర్తి కాకుండానే పహల్గాంలో రక్తపాతం జరిగింది. అది కూడా అక్టోబర్ 7 దాడిని గుర్తు చేసేలా. ఇప్పుడు గాజాలో నిర్మించినట్లే పీఓకేలోనూ రహస్య సొరంగాలు నిర్మిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే నిజమైతే భారత్కు అసలైన సవాళ్లు ఇప్పుడే మొదలవుతున్నాయి. సీక్రెట్ టనల్స్ ఎంత ప్రమాదమో తెలియాలంటే గాజాలో ఇజ్రాయెల్ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. రహస్య భూగర్భ సొరంగాల విస్తారమైన నెట్వర్క్ హమాస్కు పెట్టని కోటగా మారింది. అక్టోబర్ 7 దాడికి సముద్ర, భూ, ఆకాశ మార్గాలతో పాటు ఈ సొరంగ మార్గాలను కూడా వాడుకున్నట్లు తేలింది. టెర్రర్ టనల్ నెట్వర్క్ ఎలా, ఎక్కడున్నది ఇజ్రాయెల్ ఆర్మీకి చాలా రోజులు అంతుచిక్కలేదు. ఈ టెన్నెల్లోనే హమాస్ ఆయుధ సామగ్రి నెట్వర్క్ అంతా ఏర్పాటు చేసుకున్నారు. ఆఖరికి ఇజ్రాయెల్ బందీలను సైతం సొరంగాల్లోనే దాచిపెట్టారు. టెల్ అవీవ్ 2014 నుంచి గాజా స్ట్రిప్ తో ఉన్న
60 కిలోమీటర్ల సరిహద్దుల్లో భూగర్భంలో బారియర్లను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. సరిహద్దులకు ఆవతలి వైపు ఏర్పాటయ్యే సొరంగాలను సైతం గుర్తించేందుకు ఎల్బిట్ సిస్టమ్స్, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ కు బాధ్యతలు అప్పగించింది. ఈ రెండు సంస్థలే ఇజ్రాయెల్ కు క్షిపణి దాడుల్ని అడ్డుకునే ఐరన్ డోమ్ ను సమకూర్చాయి. ఐరన్ వాల్, ఐరన్ స్పేడ్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇవి సాంకేతికతలను అభివృద్ధి పరిచాయి. అయితే అవేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. టన్నెళ్ల మధ్య లింకులను అవి కనిపెట్టలేకపోయాయి. గాజా స్ట్రిప్ లో 2 లేయర్లున్నాయి. ఒకటి పౌరులది కాగా రెండోది హమాస్ది. హమాస్ నిర్మించుకున్న ఆ రెండో లేయర్ ఎక్కడుందో కనిపెట్టేందుకు ఇజ్రాయెల్ కు చాలా రోజులు టైం పట్టింది. కనిపెట్టిన తర్వాత కూడా వాటిని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ సైనిక దళాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటికీ గాజాలో సొరంగాలు పూర్తిగా ధ్వంసం కాలేదు. అంతెందుకు, టెల్ అవీవ్ 2021లో కూడా గాజాలో భారీగా చేపట్టిన బాంబు దాళ్లతో 100 కిలోమీటర్ల పరిధిలోని టన్నెళ్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అయితే తమకి 500 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఉన్నట్లు హమాస్ ఆ తర్వాత ప్రకటించుకుంది. దీన్ని బట్టి చూస్తే హమాస్ టన్నెల్ వ్యూహం ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఎపిసోడ్లో హమాస్ ను అంతం చేస్తే ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరుతుంది. కానీ హమాస్ అంతం గాజాలోని టన్నెల్లోనే ఉంది. ఈ టన్నెళ్లను ధ్వంసం చేస్తేనే హమాస్ అంతమవుతుంది. కానీ నేటికి ఇజ్రాయెల్ ఈ విషయంలో విజయం సాధించలేకపోయింది. ఎప్పుడు సాధిస్తుందో గ్యారంటీ కూడా లేదు. దీన్ని బట్టి పీఓకేలో సొరంగాల నిర్మాణం జరిగితే భారత్కు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఇజ్రాయెల్ ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా లోతుగా విశ్లేషించింది. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి నేతన్యాహు సర్కార్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. చివరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి ఈ దాడిపై తనకున్న అనుమానాలను బయటపెట్టారు. అక్టోబర్ 7 నాటి హమాస్ నరమేధానికి, పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూపత్యం ఉందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ పేర్కొన్నారు. ఈ 2 ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉండడాన్ని ప్రస్తావిస్తూ ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సమన్వయంపై హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నేతలు పీఓకే పర్యటనలో లష్కరే జైషే మహ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్లు తమకు సమాచారం ఉన్నట్లు తెలిపారు. అంటే ఫిబ్రవరి 5వ తేదీ నాటి పరిణామాలను ముసాద్ మానిటర్ చేసిందన్నమాట. ఇప్పుడు గాజా టన్నెల్ వ్యూహాన్నే పీఓకేలో అమలు చేయబోతున్నట్లు వస్తున్న నివేదికలు ఇజ్రాయెల్ అనుమానాల్ని నిజం చేస్తున్నాయి. సో మోదీ సర్కార్ అలర్ట్ అవ్వకపోతే మనం రిస్క్లో పడడం ఖాయం. గాజాలో సొరంగాల నిర్మాణాన్ని ఇజ్రాయెల్ ముందే గుర్తించలేకపోయింది. కాబట్టే ఇప్పుడు చిక్కుల్లో పడింది. మనకు అలాంటి పరిస్థితి రావొద్దంటే పీఓకేపై నిరంతర నిఘా పెట్టక తప్పదు. ఒకవేళ టన్నెల్స్ నిర్మాణం జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే మరోసారి ఆపరేషన్ సింధూర్ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణ దశలోనే అడ్డుకుంటే ఏదో ఒకరోజు పీఓకే మన దేశంలో విలీనమవుతుంది. లేదంటే ఇజ్రాయెల్ లాగా సుదీర్ఘ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్ సహాయం తీసుకుని ముందుకు వెళ్లడం మంచిదన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే హమాస్ వ్యూహాలు ఎలా ఉంటాయో మనకంటే ఆ దేశానికే ఎక్కువగా తెలుసు. పైగా హమాస్ ను పాక్ కు దగ్గరవ్వకుండా చూసుకోవడం మనకంటే ఇజ్రాయెల్కే అవసరం. ఎందుకంటే పాకిస్తాన్ అణ్వాస్త్రాలు హమాస్ చేతికి చిక్కకూడదు కాబట్టి. పీఓకేలో టనల్స్ నిర్మాణం నిజమని నిర్ధారణ అయితే వెంటనే ఇజ్రాయెల్ను సీన్లోకి దించాలి. భారత్, ఇజ్రాయెల్ ఒకటైతే హమాస్తో పాటు లష్కరే జైషే కథ కూడా ముగించడం ఈజీ అవుతుంది కూడా.